చచ్చిన వారమై ఉండగా, మానవత లేకుండా జీవించినప్పుడు, ప్రేమ లేకుండా జీవించినప్పుడు, సంతోషం లేకుండా జీవించినప్పుడు, దేవునిని మహింపరచడం తెలియనప్పుడు, మనం పశువులకు జీవిస్తున్నప్పుడు, మానవతత్వం అంటే ఏంటో మర్చిపోయినప్పుడు, దేవుడు మనం సచ్చిన వారమే ఉండగా మనందరి కోసం ఈ లోకానికి వచ్చి ఆయన కరుణా సంపన్నుడై మనందరి కోసం తన ప్రాణాన్ని ఇచ్చి మనందరినీ కూడా తిరిగి బ్రతికించాడు. ఆయన ప్రాణాన్ని ఎందుకు ఇచ్చాడంటే మానవతత్వం ఎలా ఉంటుందో తెలియజేయడం కోసం. దేవునికి స్తోత్రం. సచ్చిన వాళ్ళు జీవం ఉండదు, వాడు కదలడు, కదిపితేనే కదులుతాడు. అయితే బ్రతుకున్నటువంటి వాడు కదులుతాడు, ఇలా ముట్టుకోగానే కదులుతాడు. అలాగే మనం చచ్చిన వారమై ఉండగా చచ్చిపోయిన దాంట్లో జీవం నింపబడాలి, మళ్ళీ కదలిక రావాలి. కదలిక రావాలంటే ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగైండేను. ఎవరిలో ఉంది జీవము? యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తులో ఉన్న జీవము కదిలిస్తారు. జీవం అంటే మనం బతికున్నాం, కదలుతున్నాం. జీవము లేకపోతే నిర్జీవము, చచ్చిపోయినటువంటి వారము, మన చీకటి వారము.